इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। जिला वनपर्ती के खानगी हॉस्पिटल में डॉक्टरों की गफलत के नतीजे में नौजवान की मौत। अरकान ख़ानदान नाश के साथ हॉस्पिटल के रूबरू एहतजाज किया। मुतासिरीन का कहना है कि 2 दिन कबल कोताकोटा मंडल के नाटावेली से ताल्लुक़ने वाला 18 साला राजू पेट दर्द की शिकायत पर पेब्बर के सरोजनी हॉस्पिटल में शरीक हुआ। फेफड़ों में इन्फेक्शन होने की वजह से हालत पेचीदा थी, जिसकी वजह से 2 मरतबा स्कैनिंग के लिए वनपर्ती भेजा गया। दूसरी मरतबा हालत संगीन बताते हुए डॉक्टर्स ने हैदराबाद हॉस्पिटल ले जाने को कहा, लेकिन पेब्बर हॉस्पिटल के डॉक्टरों ने उन्हें हैदराबाद जाने की इजाज़त नहीं दी, क्योंकि वो हॉस्पिटल को रकम अदा नहीं किए थे। वनपर्ती से दोबारा पेब्बर हॉस्पिटल पहुंचे और वहां के डॉक्टरों ने स्कैनिंग देखने में 2 घंटे का वक्त लगाया और उसके बाद फ़ौरन हैदराबाद ले जाने की तजवीज़ थी और हॉस्पिटल की ही एम्बुलेंस फराहम की। हैदराबाद निम्स हॉस्पिटल जाते हुए रास्ते में ही राजू की मौत वाक़ई हुई। हैदराबाद के अतापुर में वाक़ एक हॉस्पिटल ले जाया गया तो डॉक्टरों ने कहा कि 1 घंटा पहले लाते तो उसकी ज़िंदगी बच सकती थी। अफराद ख़ानदान ने पेब्बर हॉस्पिटल के डॉक्टरों पर गफलत बरतने का इल्ज़ाम आयद करते हुए नाज के साथ हॉस्पिटल के सामने एहतजाज किया। इत्तला पाकर कोताकोटा पीएच से ताल्लुक़ने वाले एसआई सीआई हॉस्पिटल पहुंचकर हॉस्पिटल इंतज़ामिया से बात करते हुए 3 लाख रुपए मुआवजा दिलाने की बात सामने आई है। నా పేరు వేణు. మా అత్తమ్మ కొడుకుని సరోజిని హాస్పిటల్లో జాయిన్ చేసినాము. అయితే ఇక్కడ ట్రీట్మెంట్ సరిగా జరగకపోవడం వల్ల వనపర్తికి పంపించారు. ప్రాబ్లం ఏందో తెలియదు. వనపర్తికి పోయినాక తెలిసింది లంగ్స్లో ప్రాబ్లం ఉంది, ఎంత త్వరగా తీసుకెళ్తే అంత మంచిదని వాళ్ళు నిమ్స్ హాస్పిటల్కి రిఫర్ చేసారు. వెళ్తుంటే వీళ్ళకి కొద్ది బిల్లు డ్యూ ఉందనేసి మళ్ళీ ఇటు తొలకొచ్చారు. ఇది తొలకొచ్చి అతనికి ఎమర్జెన్సీ అని తెలిసి కూడా బయట ఎండలో 2 అవర్స్ నిలబెట్టి నెగ్లెక్ట్ చేసారు. అదిగాక వచ్చిన రిపోర్ట్స్ని ఒక 3, 4, 5 అవర్స్ లేట్ చేసి చూసారు. అట్లా డిలే చేయడం వల్ల మా అత్తమ్మ కొడుకు చనిపోయిండు. మెయిన్ రీజన్ ఏంటంటే అతని ఎమర్జెన్సీ, అతనికి ఇట్లా లంగ్స్ ప్రాబ్లం ఉందని తెలిసి కూడా అతన్ని 2-3 అవర్స్ బయట ఉంచడం వల్ల అతను చనిపోవడం జరిగింది. ఇప్పుడు మాకు న్యాయం కావాలి. అదిగాక వాళ్ళు ఇచ్చిన అంబులెన్స్లో సరిగా ఏ ఫెసిలిటీ లేదు, ఇండికేటర్స్, అవి గ్యాస్ సిలిండర్స్ కూడా సరిగా పనిచేయక అతను చనిపోయిండు. నా పేరు గోపాల్. మా బ్రదర్కి హెల్త్ బాగా లేకపోవడం వల్ల సరోజిని హాస్పిటల్కి తీసుకొచ్చాము. వీళ్ళు ఇక్కడ ఎంకల్ డాక్టర్ అని మాకు తెలియదు, కానీ వీళ్ళు అడ్మిట్ చేసుకున్నారు. అతనికి లంగ్స్ ప్రాబ్లం ఉండే. అయితే వాళ్ళు అడ్మిట్ చేసుకున్నాక ట్రీట్మెంట్ చేశారు, కానీ వాళ్ళ కాకపోవడం వల్ల వాళ్ళు వనపర్తికి పంపించారు. సో వనపర్తి నుంచి రిపోర్ట్స్ తీసుకొచ్చిన రిపోర్ట్స్ వాళ్ళు చూడలేరు. చూడకుండా ఏం చేశారు, 1 డే అట్లానే వాళ్ళకి తోచిన ట్రీట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ట్రీట్మెంట్ వల్ల మరీ ఎక్కువ సీరియస్ అవ్వడం వల్ల మళ్ళీ వనపర్తికి పంపించారు. అక్కడ నుంచి మరీ ఎక్కువ అవ్వడం వల్ల హైదరాబాద్ తీసుకెళ్ళమన్నారు. కానీ హైదరాబాద్ తీసుకెళ్లేటప్పుడు వాళ్ళకి కొంచెం బిల్స్ డ్యూ ఉండడం వల్ల బిల్స్ క్లియర్ చేయాలని మళ్ళీ హైదరాబాద్ పోనివ్వకుండా పెబ్బర్ తీసుకొచ్చారు. పెబ్బర్ తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు కొంచెం డిలే చేశారన్నమాట. 2.5 అవర్స్ ఇక్కడ డిలే చేశారు. ఆ డిలేలో ఏమైందంటే అతనికి ఇంకా ఎక్కువ సీరియస్ అయింది. అక్కడ నుంచి ఒక అంబులెన్స్ ఇచ్చి పంపించారు. అది అన్ని కండిషన్స్ ఉన్న అంబులెన్స్ కాకుండా ఇగో మామూలు అంబులెన్స్ ఇచ్చి పంపించారు మాకు. సో ఈ అంబులెన్స్లో అన్ని ఫెసిలిటీస్ లేవు, అందులో ఆక్సిజన్ కూడా లేదు మనకు. ఈ అంబులెన్స్లో ఉన్న ఆక్సిజన్ ఏంటంటే మనకు జడ్చర్ల వరకు మాత్రమే వచ్చింది. అక్కడ నుంచి ఆక్సిజన్ అందాక జర్నీలో మా బ్రదర్ అనేది చనిపోవడం జరిగింది. సో మేము న్యాయం కోసము ఇప్పుడు ఈ హాస్పిటల్ దగ్గరికి వచ్చి ధర్నా చేస్తున్నాము. మాకు న్యాయం కావాలి. నేను డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి. పేషెంట్ రాజు గురించి వస్తున్న వార్తల్లో నిజం ఎంతుందో చెప్దామని ఈరోజు నేను ముందరికి వచ్చాను. అబ్బాయికి 18 ఏళ్ళు. నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ అబ్బాయి సాచురేషన్ 80 ఉన్నది. మేము తీసుకొని ఆక్సిజన్ పెట్టి ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ఇంప్రూవ్ 98కి వచ్చింది.
తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసి అబ్బాయికి రక్తం తక్కువ ఉంది. ప్రీవియస్గా కూడా అబ్బాయికి ఇలా రక్తం పడిపోయే రోగం ఉన్నట్టు అబ్బాయి ఒప్పుకున్నాడు. తర్వాత మేము ఈ రిపోర్ట్ సిటీ స్కాన్ అవన్నీ తీపించిన తర్వాత పల్మాలజిస్ట్ ఒపీనియన్ కోసం పంపించాము. అక్కడ డాక్టర్ పల్మాలజిస్ట్ గారు చూసి ఇది సీరియస్గా ఉంది సార్, దీన్ని హై రిస్క్ కేసు ఉంది, దీన్ని హైయర్ సెంటర్ రిఫర్ చేయాలని చెప్పడంతో మేము హైయర్ సెంటర్కి అక్కడి నుంచి అట్నే రిఫర్ చేసాము. హైదరాబాద్ దాకా మా అంబులెన్స్లోనే ఆక్సిజన్తో పెట్టి పంపించాము. హైదరాబాద్ దగ్గరలోకి వెళ్ళిన తర్వాత శంషాబాద్ దాటిన తర్వాత అబ్బాయికి ఛాతీలో నొప్పి రావడం, ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు సిపిఆర్ చేసినా కూడా ఆ అబ్బాయి మనకు దొరకకపోవడం అనేది బాధాకర విషయం. కానీ జరిగిన విషయం అయితే ఇది. ఈ అబ్బాయి మా దగ్గర రాకముందు కూడా 2-3 హాస్పిటల్స్లో 4-5 రోజుల నుంచి సీరియస్గానే ఉన్నాడు. ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. రోజు వాంతులు, ఏం తిన్నా వాంతులే అవుతున్నాయి, ఆయాసం అన్ని బాధపడుతూనే ఉన్నాడు. ఎక్కడ తగ్గకపోయేసరికి మా దగ్గర రావడం, మేము ఫస్ట్ ఎయిడ్ చేసి తర్వాత మాతో కూడా కాదని చెప్పి బెడ్కి పంపించడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ మా హాస్పిటల్లో జరగలేదు. హైదరాబాద్ సమీపంలోని వాతాపూర్ దగ్గరలో ఈ ఇన్సిడెంట్ అబ్బాయికి ఎంఐ రావడం, సడన్ కొలాప్స్ జరగడం జరిగింది.